దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము వీక్షిస్తున్న సకల పరిశుద్ధులకి దైవకులకి నా హృదయపూర్వక షలోం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? అందరు మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. అటువంటి సేవకులారా, దైవజనులారా ఎలా ఉన్నారు? మీ పరిచర్య ఎలా ఉంది? మీ పరిచర్య నిమిత్తము, మీ సువార్త ప్రయాణాల నిమిత్తము, మీ సేవ నిమిత్తము నిత్యం మీకోసము ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకుడు నేను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము ద్వితోపదేశ ఖండము 33వ అధ్యాయము 29వ లేఖనము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కీటము, నీకు ఔన్నత్యములను కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారి వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఎంత భాగ్యం అంటే, ఎందుకు ఈ భాగ్యం అంటే యెహోవా చేత నియమించబడిన బిడ్డ, యెహోవా ఏర్పరచుకున్న బిడ్డ, యెహోవా నామం పెట్టబడిన బిడ్డ. ఇశ్రాయేలరా, మీ భాగ్యం అంత మీకు సహాయమైన ఆయన నీకు సహాయకరమైన కేడము. ఈరోజు మన కేడం ఎవరు తెలుసా? మన సహాయకుడు ఎవరు తెలుసా? సృష్టికర్త యెహోవా మాత్రమే. నువ్వు అది గుర్తించట్లేదు, నువ్వు అది గ్రహించట్లేదు. మన సహాయకుడు యెహోవా. వావ్, ప్రైజ్ గాడ్. నీకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసే నీ కుటుంబం కాదు, నీకు బాధ కలిగినప్పుడు నీకు సహాయం చేసే నీ బంధువులు కాదు, నీకేడమైన యెహోవా మాత్రమే. యేసయ్యా అనే మాట పలుకుతే చాలు, సెకండ్లో నీ ముందు కార్యం జరిగిస్తాను. మీ ముందర ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సమయం ముందు చూస్తున్నాము, ఎర్ర సముద్రం వెనక చూస్తున్నాము. ఐగుప్తు ప్రజలు పరుగులు సైన్యము వస్తుండగా, శత్రువు సైన్యము వస్తుండగా ఒక్కసారిగా మోషే వైపు చేతుగా సహాయం చేసిన యెహోవాను మర్చిపోయావు. ఒకప్పుడు నీ పరిస్థితి బాగాలే, ఒకప్పుడు నీ కుటుంబ పరిస్థితి బాగోలే, ఎప్పుడు నీ కుటుంబంలో అసమాధానమే. ఉన్న రోజుల్లో నిన్ను అర్థం చేసుకొని నువ్వు మొరపెట్టినప్పుడు నీ కుటుంబంలో మార్చి నీకు సహాయం చేస్తాను యెహోవాని రోజు మర్చిపోయావు. నీ అవసరాలు ఉన్నప్పుడు యెహోవాను గుర్తు చేసుకున్నావు. నీ అవసరాలు తీరిన తర్వాత యెహోవాను పక్కన పెట్టేసి దేవుడికి అప్పగించిన పనిని తునకరిస్తున్నావు. దేవుడిని ఎన్నికైతే ఎన్నుకున్నాడో, నీకు దేవుడు ఏ టాలెంట్ అయితే ఇచ్చాడో ఆయన పని ఎక్కుతావు, విర్రవీగుతున్నావు, గర్విస్తున్నావు. నీలో కొరత ఎందుకు కలుగుతుంది నీ కుటుంబంలో? నువ్వెందుకు ఆశీర్వాదం చూడలేకపోతున్నావు, దీవెన పొందుకోలేకపోతున్నావు అంటే నీవు దేవుడికి చేయవలసింది చేయట్లేదు. నీ దగ్గర నుంచి దేవుడు ఏది కోరుకుంటున్నాడో నువ్వు దేవుడికి అది అప్పగించలేకపోతున్నావు. అందుకే నీకు సహాయం రావట్లే. దేవుడు సహాయాన్ని మర్చిపోయావు, నీ అవసరాల కోసం వాడుకున్నావు. మరణ స్థితిలో ఉన్నప్పుడు, చావు బ్రతుకులో ఉన్నప్పుడు నీకు సహాయం చేసిన కేడమైన దుర్గమైన దేవుణ్ణి మర్చిపోయి గర్వించి అహంకారంతో ఉన్నావు. కాబట్టి నీ కుటుంబంలో సమృద్ధి లేదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నీ కుటుంబంలో దీవెన లేవు, నీ కుటుంబంలో ఎప్పుడు సమస్యలే, నీ కుటుంబం ఎప్పుడు నిందలే, నీ కుటుంబం ఎప్పుడు అవమానలే, నీ కుటుంబం ఎప్పుడు దరిద్రమే. కారణం ఏంటంటే నీవు దేవుణ్ణి మర్చిపోయావు.
నువ్వు దేవుని విడిచిపెట్టావు బిడ్డ. ఓ ప్రార్థన లేదు, వాక్యం లేదు, నీ చేతిలో ఏమి ఉంటుంది? నువ్వు ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? ఎవరో దేవుడి కొరకు ఇది నేర్చుకోవాలి, నా దేవుడి కొరకు ఇది నేర్చుకుని వాడవాలన్న ఆశ నీలో లేదు. చూసావా? స్వార్థపూరితమైన స్వార్థపూరితమైన ప్రియజనంగమా, నీ సహాయకుడి ఆయన కేడమై ఉన్నాడు. ఒకవేళ మర్చిపో, ఈరోజు నీ కేడవని నేనే అని గుర్తు చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అలాగున్నావు, సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు వైపు కనుక మళ్ళితే నీ కుటుంబంలో పరిపూర్ణమైన సమృద్ధి, నీ కుటుంబంలో పరిపూర్ణమైన దీవెనలు, నీ కుటుంబ పరిపూర్ణమైన ఆశీర్వాదంలో, నీ కుటుంబంలో పరిపూర్ణమైన మేలులో, నీ కుటుంబంలో పరిపూర్ణమైన అభిషేకం కలిగి పోతున్నావు. అంటే ప్రభుని దీవించడు. రండి వాక్యంతో ప్రార్థించండి. మహా సంకల్పం గల పరిశుద్ధాత్మ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి